దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఎవరికీ నష్టం లేదన్న చంద్రబాబు కుటిల రాజకీయాలను అర్థం చేసుకోవాలని ప్రజల్ని కోరారు. ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టావు. ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి? ఈ రోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్ లో మేనేజ్మెంట్ అన్నారు. ఈ రోజు నేను చేసేది ఏంటి? అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి? ఈ రోజు మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్. అల్టిమేట్ గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.